ఖచ్చితంగా దానం పైన వేటు పడుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. గింత నెక్కరేసుకుని బుడ్డ పురాణాన్ని కూడా చెప్తాడు. ఎందుకు దానం నాగేందర్ పైన వేటు పడుతుంది అనే విషయానికి, ఎందుకంటే ఆయన బాజాప్తా ఆయన అక్కడి నుంచి వచ్చిన తర్వాత, ఇందులో చేరిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడము, ఆయన ఓడిపోవడం, ఇవన్నీ జరిగిపోయినాయి. అప్పుడు కూడా ఒక కండిషన్ తోటే పోటీ చేసినని అంటారు. నేను ఓడినా గెలిచినా సరే నాకు మీరు మంత్రి పదవి ఇవ్వాలన్నది. ముందైతే నువ్వు పోటీ చేయి, ఇస్తాంలే అని మాట్లాడారట. సో ఆయన అప్పుడు మంత్రి పదవి వస్తా అన్న దాంతో ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కూడా పెద్ద పెద్ద, అంటే ఘోరమైన నోటి దురుసు మాటలు అంటారు కదా, ఆ మాటలన్నీ కూడా చూసిరు. మళ్ళీ ఏమైందో ఇచ్చిర్రు, వాళ్ళు ఏదో అన్నారు, ఇస్తామని చెప్పిరు. ఆ పాటలకు వచ్చేంత వరకు మంత్రి పదవి సరే చూద్దాంలే అన్నారు. ఆయన కూడా నిజంగానే హోప్ పెట్టుకొని అసలు రేవంత్ రెడ్డి మీద ఈగ వాలనీయకుండా చేసే ప్రయత్నం చేసిన, అదంతా కూడా ఆయన కూడా కళ్ళ ముందు తేట తెల్లమైపోయింది. ఓహో, ఇదేదో అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే నిజంగా ఆయన ఇన్నేళ్ళ రాజకీయంలో ఆయనకు తెలిసి ఉండాలి. కాంగ్రెస్ పార్టీలోనే ఆయన ఎక్కువేళ్ళు ఉన్నాడు కాబట్టి ఆయనకేం తెలియని ముచ్చట కాదు కదా. ఆడున్నోళ్ళకే మంత్రి పదవి వచ్చే పరిస్థితి లేదు, వాళ్ళని కాదనేసి. ఎందుకంటే ఆల్రెడీ మంత్రి పదవికి నాకు హామీ ఇచ్చి నాకు హామీని నెరవేర్చలేదని ఒక దిక్కుకెళ్ళి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దుమ్మెత్తి పోస్తలే ఉన్న వైరం కనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో మరి ఎట్లా నమ్మిండో దానం నాగేందర్ అయితే తెలియదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా పదవి లేకపోతే ఉండరు.